ఈరోజు ముస్లిం స్టైల్లో కుష్కా ఖానా తయారు చేయ విధానం చూద్దామా. దాంట్లో సరిపడా కుష్కా ఖానాకి సరిపడా 5 ఉల్లిగడ్డలు తీసుకుని ఈ విధంగా పల్చగా కట్ చేసుకోవాలండి. అద్దపావు నూనె కడాయిలో తీసుకొని కాస్త వేడి చేశాక మనము ఇదివరకు కట్ చేసిన ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా జాగ్రత్తగా మనం నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా హై ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషాల వరకు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు నుంచి ప్లేట్లో తీసి మనం చల్లార్చాలండి. కుష్కా ఖానా తయారు చేయ విధానం ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ కాజు ఒకటి, బాదం, కిష్మిష్. కానీ బాదం ఒక రోజు ముందు మనము నానబెట్టాలి. ఒకవేళ ఇన్ కేస్ త్వరగా ఉంది చేసుకోవాలి అనే పరిస్థితిలో మనము నీళ్ళలో బాయిల్ చేసిన వాటర్లో వీటిని ఉడకపెట్టాలి. ఈ విధంగా బాదాము మనం కనుక నానబెట్టకపోతే ఈ విధంగా బాయిల్ చేసి మనం కట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఉప్పు సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికిన దాకా త్వరగా ఉడుకుతుంది. మూత పెడితే త్వరగా ఉడుకుతుంది. ఉడికిన దాకా మూత పెట్టి కొంచెం 10 సన్నగా తరిగిన కొత్తిమీర ఒకటి, మరలా పుదీనా ఒక కట్ట, దాంట్లో ఈ విధంగా మనం నీళ్ళు వేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికే సమయంలో కాస్త నూనె వేస్తే బియ్యం అనేవి అతుక్కోకుండా పలుకుగా ఈ కుష్కా ఖానా తయారవుతుంది అన్నమాట.
ఈ విధంగా నానబెట్టిన బియ్యంలోని నీళ్ళన్నిటిని తీసేసి ఉడికిన నీళ్ళల్లో ఈ విధంగా వేసేయాలి. ఈ విధంగా ఉడుకుతున్న బియ్యంలో కాస్త పుదీనా, మనము తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఈ విధంగా చల్లుకోవాలి. ఈ విధంగా అన్నం ఉంచేసిన తర్వాత గార్నిష్ చేసుకోవడము. మనము ముందుగా తీసిన ఉల్లి వేపుని ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. మనం వేయించుకున్నటువంటి బాదం, కాజు, పిస్తా ఇవన్నీ కూడా కాజు, బాదం, కిష్మిష్ ఇందాక మనం ఉంచినటువంటి కట్ చేసి కొంచెం వేసుకున్నాం కదా ఉడికేటప్పుడు అన్నం, అవి మిగిలిన దీని మీద ఈ విధంగా గార్నిష్ చేయాలి. కొత్తిమీర, అలాగే పుదీనా కూడా, ఫుడ్ కలర్ ఆరెంజ్ ఎల్లో ఈ విధంగా మంచినీళ్ళలో కలిపి ఈ విధంగా వేసుకోవాలి. ఆఖరిగా మనము వేడి చేసి పెట్టిన ఏదైతే ఉల్లిగడ్డ వేయించి మిగిలిన నూనె ఉందో ఆ నూనె, మిగతా నూనె మొత్తం కూడా ఈ విధంగా బౌల్ మొత్తం కూడా ఇలా వేసేయాలి అన్నమాట. ఈ విధంగా 2 నుంచి 3 నిమిషాలు దమ్ముకుంచి స్టవ్ బంద్ చేసేయాలి. ఇదేనండి ఖుష్కా ఖానా టేస్టీ రెడీ.